ఘనతకు ముందు వినయము నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఒక ఉదాహరణ, ఒక భక్తుడి గురించి చెప్తాను. యోసేపు బానిసగా ఐగుప్తుకు వచ్చాడు, చెరపట్టబడి వచ్చాడు, వలస వచ్చాడు, బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, అలాంటి యోసేపు దేవుని దయను పొందుకున్నాడు. ఆయన శ్రమలో కూడా, కష్టకాలంలో కూడా దేవుణ్ణి హత్తుకుని వినయ విధేయతలను కనపరిచాడు. ఆ జీవితం ఏంటి ఇలా అయిపోయిందని కృంగిపోలేదు, లేదా నిరుత్సాహపడలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, వినయ విధేయత చూపించాడు. కాబట్టే దేవుడు అతని వినయమును బట్టి, అతని విధేయతను బట్టి దేవుడు అతన్ని ఐగుప్తును పరిపాలన చేసే ప్రధానమంత్రిగా దేవుడు అతను దీవించాడు. ఘనతకు ముందు వినయము నడుచునని ఈ పేరు యోసేపుకి చక్కగా సూట్ అవుద్ది. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రభు చెప్తున్నారు, మన జీవితాల్లో కూడా ఇలాంటి మనస్తత్వము కలిగి దేవునికి లోబడే యోసేపులాగా ఆ వినయము మనలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు ఒక రోజుకి నేను గొప్ప స్థానానికి తీసుకెళ్తాడు. ప్రైజ్ గాడ్.